అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు వృద్ధులు, దివ్యాంగులు అందరూ కూడా ఆసరా పింఛన్లు ఎప్పుడు పెరుగుతూ ఉన్నాయి. పింఛన్ల పెంపు పైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా? అసలు ఏం జరుగుతుంది? పింఛన్లు ఎప్పుడు పెరగబోతా ఉన్నాయి? ఇటువంటి ప్రశ్నలు వృద్ధులు, దివ్యాంగులు అందరూ కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆసరా పింఛన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా అమలు చేసే ప్రయత్నం చేసిందా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ గనక అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే మీ అందరికీ కూడా పింఛన్లు పెంపు చేస్తాము. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పింఛన్లు 2016 రూపాయలు దేనికి కూడా సరిపోవట్లేదు. రెంట్ కట్టడానికి, నిత్యావసర సరుకులకు, మెడికల్ ఖర్చులకు దేనికి కూడా డబ్బు సరిపోవట్లేదు. కాబట్టి మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. సో అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే మీకు పింఛన్లని పెంపు చేస్తాము. పింఛన్లను పెంపు చేసి వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా దివ్యాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టే ప్రయత్నం చేశారు. మరి అధికారంలోకి వచ్చారు, 100 రోజులు గడిచాయి, ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఆసరా పింఛన్లు మాత్రం పెరగలేదు. వృద్ధులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2016 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 4000 రూపాయలనే ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయింది? మరి కాంగ్రెస్ పార్టీ మొదటి 100 రోజుల్లోనే మీకు పెన్షన్లని పెంపు చేస్తామని చెప్పేసి అందరికీ కూడా వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు, డయాలసిస్ రోగులకు అందరికీ కూడా హామీ ఇచ్చింది కదా. మరి హామీ ఎక్కడ పోయింది? ఇవాళ దాదాపు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి ఇప్పటికీ కూడా పెన్షన్లని ఎందుకు ప్రభుత్వం పెంచట్లేదని చెప్పి ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని అందరు అడుగుతా ఉన్నారు. అసలు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళకు ఇవాళ కొడుకులు, బిడ్డలు ఎవరు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లపైనే కొంత వాళ్ళు భారం పెట్టుకొని దానిపైన ఆధారపడి చాలా మంది కూడా జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకు ఆసరా పింఛన్లను పెంపు చేయడం అనేది ఎంత కీలకమైనటువంటి పథకము. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే దీన్ని అమలు చేసేది లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం. కానీ అమలు చేయలేదు, కనీసం పట్టించుకోలేదు. ఇవాళ వృద్ధులు పాపం వాళ్ళు వేరే పని చేసుకోరు కదా, వాళ్ళ కొడుకులు, బిడ్డలు ఏం తెచ్చిపెట్టరు కదా. వాళ్ళు ఏదో కొంత ఆసుపత్రుల ఖర్చులకో, మెడికల్ ఖర్చులకో, లేకపోతే నిత్యావసర సరుకులకో, లేదంటే ఇంటి అద్దెకో, దేనికో ఒక వాటికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు కొంత ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఇప్పటికీ కూడా చిరాకు పడకుండా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అయినా కూడా ఇంకా పింఛన్లు పెంపు చేయకపోతే ఎట్లా? చేయాలి కదా పింఛన్లు. 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా వృద్ధులకు, దివ్యాంగులకు 6000 ఇస్తామని చెప్పారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు ఏవి? వేరే వ్యక్తులు చెప్పలేదు, వేరే వాళ్ళు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. మరి 6 గ్యారంటీలో ప్రధానంగా ఆసరా పింఛన్లది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి హామీ అది. మరి అటువంటి హామీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా, కనీసం ఆసరా పింఛన్లను పెంపు చేయకుండా, హామీని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దాదాపు కొన్ని గంటల సమయం కూడా అనేకమైనటువంటి సమావేశాలు పెట్టుకొని తెలంగాణ మంత్రివర్గం మొత్తంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ అంటూ ఉన్నాడు, రకరకాల వాటి గురించి, విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతా కూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వృద్ధుల గురించి, దివ్యాంగుల గురించి, తెలంగాణ ప్రజల గురించి, పాపం వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, పెన్షన్లను పెంపు చేయాలి కదా. పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే ఒక 10 నిమిషాలు మీకు ఆలోచన చేసే సమయం లేదా? 10 నిమిషాలు ఒక సచివాలయంలో దివ్యాంగులను ఉద్దేశించి, వితంతువులని, వృద్ధులను వీళ్ళందరిని ఉద్దేశించి వాళ్ళ ఆసరా పింఛన్ల పైన ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి ఒక సైన్ పెట్టేస్తే పింఛన్లు పెరుగుతాయి, చాలా మందికి కూడా ఉపయోగపడతాయి ఆ డబ్బులు. చాలా మంది కూడా ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు ఆసరా పింఛన్ల పెంపు కోసం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి. ఎందుకంటే అనేక మంది కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది, ఆసరా పింఛన్లను ఎందుకు పెంపు చేయట్లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి.
కానీ ప్రభుత్వం ఏమో రేపు పెంచుతాము ఎల్లుండి పెంచుతాం అని చెప్పేసి నానబెట్టి ఏదో ఆశ చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప పింఛన్లు మాత్రం పెరగట్లేదు. ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూసినటువంటి మిత్రులు, మీకేమైనా పింఛన్లు పెరిగినాయా? మీ గ్రామంలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మీకు పింఛన్లు పెంచి ఇస్తా ఉందా? కింద కమెంట్ బాక్స్ లో ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా ఇవాళ ఎక్కడ పోయినా కూడా అన్న మాకు ఏమి కూడా సరిపోవట్లేదు, ఆసరా పింఛన్లని పెంచమని చెప్పండి, ప్రభుత్వం కనీసం అసలు పట్టించుకోవట్లేదు, మా విషయంలో ఆసరా పింఛన్లని పెంచే ప్రయత్నం చేయట్లేదు, వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అందరూ కూడా మా తరపు నుంచి మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి మేమైతే చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పిన, దయచేసి ఆలోచన చేయాలి కదా, ఇప్పటికైనా మేలుకోండి, పోయేదేమీ లేదు. ఇప్పటికైనా ఎవరైతే గీత కార్మికులు, చేనేత కార్మికులు వాళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళతో పాటుగా వృద్ధులు, అదేవిధంగా వితంతువులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ల పెంపు కోసం. కాబట్టి పింఛన్లను పెంపు చేయండి, పింఛన్లను పెంపు చేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం వృద్ధులకు 4,000, ఎవరైతే దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వండి. అప్పట్లోనేమో అసలు ఏం సరిపోవు మీకు, మాజీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,016 రూపాయలు ఏం సరిపోతాయి, 4,016 రూపాయలు దేనికి వస్తాయి? ఆ డబ్బులు ఒక రోజులో ఖర్చు అయిపోతాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చుడుతోనే మొత్తం కూడా పెంచి ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు కదా, దానికి మించి వేరే ఎక్కువగా ఏమి ఆశించట్లేదు కదా వాళ్ళందరూ. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి మా అందరి తరపున, వృద్ధులందరి తరపున, వికలాంగుల తరపున, ఒంటరి మహిళల తరపున, అందరి తరపున కూడా ప్రభుత్వానికి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, వేడుకుంటా ఉన్నాము. మరి ఆసరా పింఛన్ల విషయంలో త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికీ కూడా శుభవార్త చెప్పాలని చెప్పేసి ప్రజలందరి తరపున ప్రభుత్వానికి ఒక సలహా సూచనలు ఇస్తా ఉన్నాము. మరి చూద్దాం ముందు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంది అనేది అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.